కుటుంబాలకు నమస్కారాలు. నేను మీ లంకా గోవిందరాజుని, వాలంటీర్ అసోసియేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా పనిచేస్తున్నాను. ఈ వీడియో చేయడం గల కారణం ఏమిటంటే, ఇప్పటికే చాలా మెసేజ్లు, నంబర్ ఆఫ్ జిల్లాల నుంచి మెసేజ్లు, కొన్ని ఫోన్స్ నేను అటెండ్ చేయలేకపోతున్నాను. మెసేజ్లు కూడా చేస్తున్నారు, అందరూ కూడా అందరితో మాట్లాడలేకపోతున్నాను. సరే, ఏమైనప్పుడు కూడా నెక్స్ట్ మన ప్రోగ్రామ్ ఏంటి, మనం చేయకపోతే ఎట్లా అనేది చాలామంది మెసేజ్ చేశారు. డెఫినెట్లీగా అఖిలపక్షం అనుకున్నాం, కాకపోతే ఎండో బాగా తీవ్రత ఉండడం వల్ల సమావేశం వెళ్ళిపోతున్నాం. అఖిలపక్షంగా డెఫినెట్గా జూన్ నెలలోనే మనం భారీ ప్రదర్శన విజయవాడలో ఏర్పాటు చేయడానికి రెడీ చేస్తున్నాం అనేది మా ఆలోచన. కొంతమందితో డిస్కషన్ చేస్తాం, ఇంకొంతమంది నాయకులతో కూడా డిస్కషన్ చేయబోతున్నాం. డెఫినెట్గా జూన్ నెలలో ఎందుకు ప్రదర్శన అంటే, జూన్ నెలలో అసెంబ్లీ కూడా స్టార్ట్ చేస్తారు, అసెంబ్లీ సెక్షన్ కూడా వస్తుంది కాబట్టి ఖచ్చితంగా అసెంబ్లీ సెక్షన్ ముందు మన ఇక్కడ విజయవాడ రాష్ట్ర కేంద్రం కాబట్టి భారీ ప్రదర్శన ఎప్పుడైతే చేస్తారో డెఫినెట్గా దీని మీద చర్చ అనేది జరుగుద్ది. ఈ నెల 10 రోజులు, నెల 20 రోజులు కూడా, అంటే ఈ నెల 15-20 రోజులు కూడా వాలంటీర్ వ్యవస్థ చలో విజయవాడ అనే నినాదంతో భారీ ప్రదర్శనకి ఇప్పటి నుంచే సన్నద్ధమవుతాం. డెఫినెట్గా మరో 2 రోజులు ఏప్రిల్ 14వ తారీఖున అంబేద్కర్ జయంతి సందర్భంగా ఖచ్చితంగా మనం డేటు ఫిక్స్ చేసి చెప్తాం. నో డౌట్ దాంట్లో 2 రోజుల్లోనే డేట్ వస్తుంది. ఇక మాట్లాడాల్సిన నాయకులు అందరూ కూడా ఉన్నారు, వాళ్ళతో కూడా మాట్లాడిన తర్వాత ఇప్పటికే కొంతమందికి అప్పచెప్పిన బాధితులు వాళ్ళు కూడా మాట్లాడుకుని ఆ డేట్ మనకి ఏప్రిల్ 14 కల్లా వచ్చేస్తుంది. ఖచ్చితంగానే ఏప్రిల్ 14న విజయవాడలో కొంతమంది వాలంటీర్స్తో కలిపి క్యాకేసీ మీటింగ్ చేయడం జరుగుద్ది. వాళ్ళతో అలాగే వేరే ఉన్నాయి సమస్యలు అన్నింటిలో మీటింగ్ చేసిన తర్వాత ఆ మీటింగ్ నుంచే ఏప్రిల్ 14నే డెఫినెట్గా జూన్ నెలలో డేట్ అనేది అనౌన్స్మెంట్ చేయడం జరుగుద్ది. వాలంటీర్లే భారీ ప్రదర్శన అనే ఒక భారీ ప్రదర్శన ఉంటుంది అన్నమాట విజయవాడలో. డెఫినెట్గా రాష్ట్ర నలుమూలల నుంచి కూడా కథలు రావాలని చెప్పేసి పిలుపునివ్వడం జరుగుద్ది. త్వరలోనే ఆ డేట్, అంటే రేపు ఏప్రిల్ 14న ఆ డేట్ రాబోతుంది. చెప్తూ ఏప్రిల్ 14 సాయంత్రం కల్లా మీకు ఆ డేట్ అనౌన్స్ చేస్తాం గ్యారెంటీగా. ఈ లోపల చాలామంది మెసేజ్ చేస్తారు కాబట్టి ఈ వీడియో చేసి చెప్తున్నాం. ఎవరు కంగారు పడాల్సిన పని లేదు. వ్యవస్థని నిలబెట్టుకునే ప్రయత్నం మన వంతు మనం చేస్తున్నాం. ఎక్కడ వెనకడే ప్రసక్తి లేదు. జీవోల పేరుతో రకరకాలుగా మనల్ని గత ప్రభుత్వాలు మోసం చేసిందని, ఈ రోజున్న ప్రభుత్వంలో ప్రశ్నించడం కోసం పార్టీలు పెట్టిన వారు అధికారం వచ్చిన తర్వాత మేమేం చేయాలో మాకే అర్థం కావట్లేదు అంటూ చెప్తున్న కవులన్నీ వింటున్నాం. సమాధానం చెప్పడం లేక కాదు. 2,60,000 వాలంటీర్ కుటుంబాలకు ఈ జాబ్ చాలా విలువైంది. అందుకనే వాళ్ళు మాట ఇచ్చారు, మాట నిలబెట్టుకోవాలి. ఖచ్చితంగా మీరు మాట ఇచ్చారు కదా, మాట నిలబెట్టుకోండి అనే నినాదంతోనే మనం వెళ్ళబోతున్నాం. కాబట్టి ఎంత ఓపిక పడితే అంత మంచిదని చెప్పేసి 11 మాసాలుగా ఓపిక పడతానే ఉన్నాం. ఇంకా ఓపిక పట్టైనా సరే డెఫినెట్గా మాట ఇచ్చారు కాబట్టి నిలబెట్టిన వరకు కూడా మన ఫైట్ ఆగదు. జూన్ నెలలో జరగబోయే భారీ ప్రదర్శన ప్రభుత్వ ఆలోచనలోకి ఎలా ఉంటుందని చెప్పి నేను నమ్ముతున్నాను. డెఫినెట్గా ఈ లోపల నియోజకవర్గాలుగా, మండలాలుగా కూడా ఇది చర్చగా వెళ్ళేట్టుగా మనం ప్రయత్నం చేద్దాం. డెఫినెట్గా జూన్ నెలలో భారీ ప్రదర్శన వాలంటీర్లు అనే ఒక నినాదంతో వెళ్ళబోతామని చెప్పి తెలియజేస్తూ